టీజీఓ ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారులు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు. సో ఈ ఎన్నికలు ఎవరైతే శ్రీనివాసరావు ఎన్నికండో మరి ఇది పెద్ద ఎత్తున శ్రీనివాస్ గౌడ్కు పెద్ద ఎత్తున దెబ్బగా కనబడతా ఉంది. అదేవిధంగా మమతకు కూడా భారీ షాక్ అని చెప్పవచ్చు. ఈరోజు అసలు విషయం ఏంటంటే ఇట్లు శ్రీనివాస్ గౌడ్ పైన కానీ మమత పైన కానీ వాళ్ళ ఆస్తుల పైన పెద్ద ఎత్తున విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఈ టీజీఓను అడ్డు పెట్టుకొని కొన్ని వేల ఎకరాల భూములను ఈరోజు కొల్లగొట్టిరు. పెద్ద ఎత్తున వేల కోట్ల అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. సో వాళ్ళ ఆస్తులపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ వాళ్ళపైన ఐటీ రైట్స్ కానీ లేదంటే ఈడీ రైట్స్ కానీ చేయాల్సిందిగా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. టీజీఓ ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారులు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు. సో ఈ ఎన్నికలు ఎవరైతే శ్రీనివాసరావు ఎన్నికండో మరి ఇది పెద్ద ఎత్తున శ్రీనివాస్ గౌడ్కు పెద్ద ఎత్తున దెబ్బగా కనబడతా ఉంది. అదేవిధంగా మమతకు కూడా భారీ షాక్ అని చెప్పవచ్చు. ఈరోజు అసలు విషయం ఏంటంటే ఇట్లు శ్రీనివాస్ గౌడ్ పైన కానీ మమత పైన కానీ వాళ్ళ ఆస్తుల పైన పెద్ద ఎత్తున విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఈ టీజీఓను అడ్డు పెట్టుకొని కొన్ని వేల ఎకరాల భూములను ఈరోజు కొల్లగొట్టిరు. పెద్ద ఎత్తున వేల కోట్ల అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. సో వాళ్ళ ఆస్తులపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ వాళ్ళపైన ఐటీ రైట్స్ కానీ లేదంటే ఈడీ రైట్స్ కానీ చేయాల్సిందిగా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.